హాయ్. ఈ సర్క్యూట్లో మేము ముందుగా నిర్మించిన పవర్ ఇండికేటర్ సర్క్యూట్ తో పాటు బజర్ మరియు ఎల్ఈడి వంటి భాగాలను ఉపయోగిస్తాము. టింకర్కార్డ్ లో ఈ సర్క్యూట్ ని నిర్మించి దానిని అనుకరిద్దాం. మేము మొదట విద్యుత్ సరఫరా సర్క్యూట్ ను నిర్మిస్తాము. ఇది మా ప్రాజెక్టులన్నింటికీ సాధారణం. సర్క్యూట్ రేఖాచిత్రంలో పేర్కొన్న భాగాలను గీయండి. కాబట్టి మేము USB స్టాండర్డ్ E కనెక్టర్, LED ఎరుపు మరియు 1 కిలో ఓంల విలువ కలిగిన రెసిస్టర్ ని గీస్తాము. మేము ఈ క్రింది విధంగా కనెక్ట్ చేస్తాము. రెసిస్టర్ యొక్క టెర్మినల్ 2 కి USB యొక్క 5 వోల్ట్ పాజిటివ్. ఇది సానుకూల రేఖ, కాబట్టి మేము వైర్ రంగు ఎరుపును ఎంచుకుంటాము. LED యొక్క యానోడ్ కు రెసిస్టర్ యొక్క టెర్మినల్ 1. USB కనెక్టర్ యొక్క భూమికి LED యొక్క కాథోడ్. ఇది ప్రతికూల రేఖ, కాబట్టి మేము వైర్ రంగు నలుపును ఎంచుకుంటాము. మేము ఇప్పుడు మిగిలిన సర్క్యూట్లను పూర్తి చేస్తాము. దానికోసం మేము బాజర్, 470 ఓంల విలువ కలిగిన రెసిస్టర్ మరియు కాంపోనెంట్ లైబ్రరీ నుండి LED వైట్ ను గీయాలి మరియు వాటిని ఈ క్రింది విధంగా వైర్ చేస్తాము. రెసిస్టర్ యొక్క టెర్మినల్ 2 470 ఓం. రెసిస్టర్ యొక్క టెర్మినల్ 2 నుండి 1 కిలో ఓంలు. రెసిస్టర్ యొక్క టెర్మినల్ 1. వైట్ LED యొక్క యానోడ్ కు 470 ఓంలు. ఎరుపు LED యొక్క కాథోడ్ కు తెలుపు LED యొక్క కాథోడ్. రెసిస్టర్ 470 ఓంల టెర్మినల్ 2 కి బాజర్ సానుకూలంగా ఉంటుంది. వైట్ LED యొక్క కాథోడ్ కు బాజర్ ప్రతికూలంగా ఉంటుంది. మేము ఇప్పుడు సర్క్యూట్ పూర్తి చేశాము. అనుకరణను ప్రారంభిద్దాం. మెరుస్తున్న ఎరుపు LED సర్క్యూట్ శక్తితో ఉందని సూచిస్తుంది. బజర్ సౌండింగ్ మరియు వైట్ LED ఏకకాలంలో మెరుస్తున్నట్లు కూడా మీరు వినవచ్చు. సర్క్యూట్లో బహుళ లోడ్లు సమాంతరంగా ఈ విధంగా ఉన్నాయి. ఈ సర్క్యూట్ అనేక అనువర్తనాలను కలిగి ఉంది. కొన్ని ఉదాహరణలు బొమ్మలు, గడియారాలు మరియు మొదలైనవి కావచ్చు. మీరు ఇప్పుడు మీ స్వంత సర్క్యూట్ను రూపొందించవచ్చు. ఇమేజ్ ఫైల్ను డౌన్లోడ్ చేసి అసైన్మెంట్లో సమర్పించవచ్చు. సర్క్యూట్ వివరణ. ఈ సర్క్యూట్ 3 క్లోజ్డ్ పాత్లను కలిగి ఉంటుంది. ఈ సర్క్యూట్లో కరెంట్ 2గా విభజించబడింది. ఎరుపు LED క్లోజ్డ్ పాత్లో మెరుస్తుంది 1. క్లోజ్డ్ పాత్ 2లో బజర్ ద్వారా కరెంట్ ప్రవహిస్తుంది మరియు బజర్ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. మూసివేసిన మార్గంలో 470 ఓం రెసిస్టర్ తో సిరీస్ లో తెలుపు LED ద్వారా కరెంట్ ప్రవహిస్తుంది 3 మరియు తెలుపు LED కాంతిని విడుదల చేస్తుంది. 2 సమాంతర లోడ్లు ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి. బజర్ విఫలమైతే ఇది LED యొక్క పనిని ప్రభావితం చేయదు మరియు తెలుపు LED ఇప్పటికీ మెరుస్తూ ఉంటుంది మరియు ఎరుపు LED కూడా.